ఎల్ఎన్టీ నుంచి మెట్రోను స్వాధీనం చేసుకోవడంపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. అందుకోసం ఐఆర్ఎఫ్సీ నుంచి 13,615 కోట్లు అప్పు తీసుకోనుంది తెలంగాణ ప్రభుత్వం. తీసుకున్న అప్పును 20 ఏళ్లలో తిరిగి ఐఆర్ఎఫ్సీకి చెల్లించాల్సి ఉంటుంది. ఎల్ఎన్టీ నుంచి మెట్రోను స్వాధీనం చేసుకోవడంపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. అందుకోసం ఐఆర్ఎఫ్సీ నుంచి 13,615 కోట్ల అప్పు తీసుకోనుంది తెలంగాణ ప్రభుత్వం. తీసుకున్న అప్పును 20 ఏళ్లలో తిరిగి ఐఆర్ఎఫ్సీకి చెల్లించాల్సి ఉంటుంది.